ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమండి. గురుగారు, మే 14 నుంచి జూన్ 2026 వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి గురుగ్రహ సంచారం వల్ల కుంభరాశి వారికి దాదాపు ఈ 12 నెలల వరకు ఎలా ఉంటుంది? మన నెలవారీ ఫలితాల్లో చాలామంది అడిగారు, గురుగారు మా గురించి చెప్పండి, ఈ గురుగ్రహ సంచారం వల్ల మాకు ఎలా ఉంటుందో చాలామంది కామెంట్స్లో అడగడం జరిగింది. మరి కుంభరాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం, 5వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది యోగదాయకమైనటువంటిది, లాభదాయకమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ 12 నెలలు చాలా అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగుపెట్టాడు, అందులోనూ గురువు కూడా వృషభం నుంచి మిథునంలోకి అడుగుపెట్టాడు. కాబట్టి కుంభరాశి వారికి మిథునంలో గురువు అడుగుపెట్టడం ద్వారా ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. ఎలా తెలుస్తుందంటే కుంభం నుంచి మిథునం వరకు ఏ స్థానం అవుతుంది అంటే కుంభము, మీనము, మేషము, వృషభం, మిథునం అంటే 5వ స్థానం అవుతుంది. 5వ స్థానం అనేటటువంటిది కుంభరాశి వారికి అదృష్ట ఫలితాలను ఇచ్చేటటువంటి స్థానము. పట్టిందల్లా బంగారం అవుతుంది, అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు, అయిన వాళ్ళతో సాన్నిహిత్యం ఏర్పరచుకుంటారు, ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు, విందులు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు, వస్తువులు, ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడేటటువంటి యోగము ఈ కుంభరాశి వారి యొక్క యోగం. ఈ సంవత్సర కాలము కుంభరాశి వారికి ఇక తిరుగుండదు అని చెప్పుకోవచ్చండి. ఇక ఏది చేసినా కూడా, ఏ పని ప్రారంభం చేసినా, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఎందులో వీళ్ళు అడుగు పెట్టినా అందులో విజయం సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగేటటువంటి యోగం కుంభరాశి వారిది. అందులోనూ శని వెళుతూ అదృష్టాన్ని ఇచ్చి వెళుతూ ఉంటారంటారు కదా, అందులోనూ ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళేవారు విదేశాలకు వెళతారు. అందులోనూ ఈ సంవత్సరము కుంభరాశి వారికి తప్పకుండా విదేశీ యోగం ఉన్నది. అది నువ్వు డబ్బు సంపాదించడానికా, లేదా చదువుకోవడానికా, నువ్వు విహారయాత్రక, మంచి ఎంజాయ్ చేయడానికా అనేది సంబంధం లేదు. నువ్వు ఈ సంవత్సరము తప్పకుండా విమానం ఎక్కి విదేశాల్లో అడుగు పెట్టవలసినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడతాయి, రాసి పెట్టుకోండి. అందులోనూ ఈ సంవత్సరము నీ జీవితంలో ఇన్కమ్ అనేటటువంటిది బీభత్సంగా నీ జీవితంలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సెకండరీ ఇన్కమ్ కూడా వస్తుందంటారంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు సెకండరీ ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్. ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే రకంగా సెకండరీ ఇన్కమ్ ఏదో ఒక రకంగా జనరేట్ అవుతూ ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వాడికి వ్యాపారముతో పాటు ఇంకా అదృష్ట యోగము, ధనలక్ష్మి యోగం కలిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం మీసం తిప్పుకొని బ్రతికేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోటేటటువంటి అవకాశం ఏర్పడుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సర కాలము గురువు మంచి స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది అదృష్టాన్ని కలిగించేటటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ సంవత్సరము కుంభరాశి వారికి తిరుగు ఉండదు. ఇక ప్రేమ వివాహాలు గురుగారు, ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ప్రేమ వివాహాలకి అనుకూలమే అంటారు ఈ సంవత్సరం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో? తప్పకుండా అనుకూలిస్తుంది. ఎందుకు మీది కుంభరాశ? సాధారణంగా అందరూ వాళ్ళ గురించి అడుగుతున్నారు, గురుగారు మా వైవాహిక జీవితం గురించి చెప్పండి, ఎవరినో నేను ఇష్టపడుతున్నాను, మాకు ఎలా ఉంటుంది అని చెప్పి ప్రేక్షకులు. తప్పకుండా ఈ సంవత్సరము కుంభరాశి వారికి వివాహ యోగముతో పాటు అనుకున్నటువంటి స్త్రీతో వివాహం ఏర్పడబోతుంది. అంటే ఎవరినైతే ఇష్టపడి పెళ్లి చేసుకుందాము అని మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, మీరు ఒకవేళ ప్రపోజల్ పెడితే గనక ఈ సంవత్సరం తప్పకుండా ఆ అమ్మాయితోనే వివాహం జరిగే అవకాశం ఏర్పడుతుంది. అందులోనూ ఈ సంవత్సరం వివాహ యోగముతో పాటు వచ్చేటటువంటి ఆ లక్ష్మీదేవితో కూడా అదృష్ట యోగం అనుభవించేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి తప్పకుండా, ప్రేమ వివాహాలు సఫలీకృతమయ్యే అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయండి. ఆకస్మికంగా ఇంకొక వ్యక్తి మన జీవితంలోకి రావడానికి ఏదైనా ఛాన్స్ కనిపిస్తుందా? స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, దానివల్ల మనకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఏదైనా సూచనలోనే కనిపిస్తుంది? అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కుంభరాశి వారికి అంటే కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు అనేటటువంటివి లాభదాయకంగానే ఉంటాయి. ఒకవేళ కొత్త వాళ్ళ పరిచయం స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
అన్నోన్ పర్సన్ ఎవరైనా వీళ్ళ జీవితంలో వస్తే కనుక లాభదాయకం, అంటే అదృష్ట సూచకంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు తప్ప దానివల్ల నష్టం అయితే ఏమీ జరగదు. కాకపోతే ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళ పరిచయాలు ఎలా ఉండాలి అని అంటే కనుక ఎంతవరకు పరిధిలో ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. నువ్వు కనుక లిమిట్స్ దాటావా తప్పకుండా నువ్వు అధోగతి పాలవుతావు. కాబట్టి ఎప్పుడు కూడా కుంభరాశి వారు లిమిట్స్ దాటకుండా మన పరిధిలో మనం ఉంటూ మనం వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి అనేటటువంటిది మాత్రమే ఆలోచించాలి తప్ప స్వార్థానికో లేదా నువ్వు ఏదో నీకు లాభం వస్తుంది కదా అని చెప్పేసి అతనికి ఇబ్బంది పెట్టడం లాంటివి చేసావంటే అది ఎప్పటికైనా నీకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళ పరిచయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక సొంత ఇంటి కళ ఈ సంవత్సరం నెరవేరడానికి ఎంతవరకు ఆస్కారం కనిపిస్తుంది గురుగారు వీళ్ళకి? తప్పకుండా ఈ సంవత్సరం చెప్తున్నాను కదండి, తప్పకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారు ఇల్లు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏదో ఒక ఆస్తిని మాత్రము ఈ సంవత్సరం కూడబెట్టుకుంటారు. ఇది రాసిపెట్టు 2025 జూన్ 26 వరకు తప్పకుండా వీళ్ళ పేరు మీద ఒక ఆస్తి అనేటటువంటిది రాసి పెట్టుకుంటారు. ఇది ఈ సంవత్సరం జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం. వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థలం కొంటారా, ఇల్లు కొంటారా, అపార్ట్మెంట్ కొంటారా, ఏది కొంటారో సంబంధం లేదు. కాకపోతే వాళ్ళ పేరు మీదుగా ఒక ఆస్తి మాత్రం తప్పకుండా ఉంటుందండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురుగారు, పక్క వాళ్ళ ఏడుపు కూడా మనమే చాలా ఎక్కువగా ఉంటుంది. బాగుపడిపోతున్నాడు, మంచి ఉద్యోగం వచ్చేసింది, నరదిష్టి ఇలాంటి దీని నుంచి ఇన్స్టెంట్ గా బయటపడడానికి ఏమన్నా ఉంటుందా వీళ్ళకి? తప్పకుండా మీకు రక్షణ కోసం నేను ఒకటి సజెస్ట్ చేస్తాను. కుంభరాశి వారు సిల్వర్ కలంగిలి మాల ధరించుకోండి. సిల్వర్ కలంగిలి మాల ధరించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారు వీలైతే గనక ఈ సంవత్సరము వైశ్రవణ తంత్ర కుబేర యాగం చేయించుకోండి. అది ఎక్కడ? మీ ఇంట్లోనే, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆ ఇంట్లో వైశ్రవణ తంత్ర కుబేర యాగం చేయించుకోవడం ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగము వాళ్ళని అంటిపెట్టుకుని ఉంటుంది. మీరు అన్నట్టుగా నరదృష్టి కానీ, చెడు దృష్టి కానీ, గ్రహాల యొక్క దృష్టి కానీ వాళ్ళ మీద నెగిటివ్గా పడకుండా వాళ్ళకు ఒక రక్షణ కవచంలా ఎప్పుడు కూడా ఇది కాపాడుతూ ఉంటుంది. ఎటువంటి దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. వృత్తే దేవుడి కాదు కుంభరాశి వారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనే దేవుడు, వాళ్ళు చేస్తున్న వృత్తే దైవంతో సమానంగా భావన చేసుకొని పనిలో నిమగ్నం అయిపోండి. మీరు వీలుంటే అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళేసరండి, చక్కగా అందులో తప్పేం లేదు. కాకపోతే పని మీద శ్రద్ధ మాత్రము మీరు పెడుతూనే ఉండాలి. పని వైపు కాకుండా వేరే వైపు శ్రద్ధ పెట్టారా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి పని వైపు శ్రద్ధ పెట్టండి. ఈ సంవత్సరం కుంభరాశి వారిని కొట్టేవారు లేరు, అసలు వారిని ఎదిరించేటటువంటి వారు కూడా రారండి. ఇది రాసి పెట్టుకోండి. ఇక రైతులకు ఎలా ఉంటుంది గురుగారు? అండ్ ప్రత్యేకంగా మహిళలు అడుగుతున్నారు, ఏమంటే మాకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, మాకేమైనా వ్యాపారాలు చేసుకోవచ్చా అని చెప్పి. ముఖ్యంగా కుంభరాశి వారు మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది. మహిళలు కనుక ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా, లేదంటే ఏదన్నా ప్రయత్నం చేయాలన్నా, ఇంట్లో శారీ బిజినెస్ లాంటివి అవి కానివ్వండి, 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఫైన్ లాంటివి కానివ్వండి, లేదా బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ కానీ, లేదంటే పార్లర్స్ కానీ ఇలాంటివి పెట్టుకోండి. తప్పకుండా ఈ సంవత్సరం అంతా మీకు చాలా కలిసి వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం కనుక మీరు ఏదైనా వ్యాపారం కానీ, వృత్తి కానీ ప్రారంభం చేశారు అని అంటే వాళ్ళకు జీవితంలో ఇక ఎదురు ఉండదు, తిరుగు ఉండదు. డబ్బు సంపాదించే విషయంలో కానీ, డబ్బును కూడబెట్టే విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఈ రంగాలలో ఎవరికైనా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా ఈ రంగంలో ఉన్నటువంటి వారు ఉంటే కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. తప్పకుండా వాళ్ళకి శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. గురుగారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి అవి ఎంతవరకు సక్సెస్ కనిపిస్తుంది? ముఖ్యంగా కుంభరాశి వారు ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకుంటే, మీరు గనక ప్రయత్నపూర్వకంగా చేసినట్టయితే తప్పకుండా మీకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ప్రమోషన్స్ కూడా ఈ సంవత్సరం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి సత్ఫలితాలే ఉంటాయి. అంటే గవర్నమెంట్ రంగస్తులకు కానీ, ప్రైవేట్ రంగస్తులకు కానివ్వండి, మీరు ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. లేదు మీకు జీతభత్యాలు పెరగాలనుకున్నా, పై అధికారుల యొక్క మన్ననలు కావాలనుకున్న ఈ సంవత్సరం పుష్కలంగా కలుగుతాయండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా గురుగారు, ఈ గురుగ్రహ అనుకూలం ఇంకా బాగుండటానికి ఎటువంటి నరదృష్టి వీటి నుంచి బయటపడడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? వీళ్ళకు నేను ఒకటి కుంభరాశి వారికి కరంగలి మాల ఒకటి ఇస్తాను. అది సిల్వర్లో ఉన్నటువంటి కరంగలి మాల. అలాగే ఒక ప్రవాళ గణపతి లాకెట్ ఇస్తాను.
ఈ రెండు కూడా మెడలో ధరించుకోండి. తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంటుంది. మీరు అన్నట్టుగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు, మానసిక ఒత్తిడి ఉండదు. ఎప్పుడూ కూడా వీళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యాలు తొలగిపోవడానికి కూడా ఈ రెండు ఒక రక్షణ కవచంలా వాళ్ళ శరీరాన్ని మీద ఎప్పటినీ కూడా అంటి పెట్టుకొని ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం చేసుకోండి, ఈ రకమైనటువంటి మాలను ధరించుకోండి. తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు ఆ అమ్మవారి దయ వల్ల అదృష్ట యోగం కూడా కలుగుతుంది. గురుగ్రహ సంచారం వల్ల కుంభరాశి వారికి ఓవరాల్గా 12 నెలలు ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.